ఈ p అనే పాయింట్ ఈ సమీకరణం మీద ఉందట రైట్ 2,6 పెట్టుకున్నాను 2,6 మైనస్ 5,6 ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 6 మైనస్ 6 స్క్వేర్ మైనస్ 5 మైనస్ 5 స్క్వేర్ ఇదేమో 7 అయింది ఇది 7 కాలేదు 4,14 చేస్తే 14 మైనస్ 6 8 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ 9 స్క్వేర్ 81 8 స్క్వేర్ 64 81 ప్లస్ 64 రూట్ 145 అండర్ రూట్ ఇక్కడ కూడా 12 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 145 ఈక్వల్ అయిపోయింది దయచేసి XYలు రాసుకొని సమీకరణాలు చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు అలా చేసినట్టు అవుతే ప్రాబబ్లీ మీరు ట్రెడిషనల్ మెథడ్కి అలవాటైనట్టు అటెంప్ట్స్ బాగా తగ్గిపోతాయి అటెంప్ట్స్ తగ్గవుతే మీరు అనుకున్న స్కోర్ రాకపోవచ్చు పేపర్ని ఫస్ట్ చూస్తాను సార్ ఫస్ట్ పేపర్ని చూస్తాను పేపర్లో ఏదైతే ఈజీగా ఉందో పేపర్లో ఏదైతే నాకు ఈజీగా ఉందో ఫస్ట్ ఆ క్వశ్చన్లనే ఫస్ట్ అటెంప్ట్ చేస్తాను దాని తర్వాత రౌండ్ 2లో నాకు క్వశ్చన్ సాల్వ్ చేయడం వచ్చు కానీ కొంత ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది అటువంటిది రౌండ్ 2లో అటెంప్ట్ చేస్తాను నాకు క్వశ్చన్ అసలు అర్థం కాలేదు క్వశ్చన్ వచ్చు కానీ నాకు లాజిక్ తట్టలేదు అటువంటి రౌండ్ 3లో చేస్తాను ఈజీగా వచ్చిన క్వశ్చన్లు లెస్ టైం తీసుకునే క్వశ్చన్లు లెస్ స్టెప్స్ తీసుకునే క్వశ్చన్లనే మొట్టమొదటగా అప్డేట్ చేస్తాను a square plus 4b square is equivalent to 12ab a square plus 4b square is equivalent to 12ab now ఇక్కడ చూడండి సార్ ఇది a square ప్లస్ 4b స్క్వేర్ అంటే ఇది 2b హోల్ స్క్వేర్ అంటే దీనికి నేను 4ab యాడ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ 16ab 4ab లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేశాను అంటే a ప్లస్ 2b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 16ab ఆన్సర్లో నాకు 16abకి సంబంధించిన వాల్యూ ఉండాలి 16ab మైనస్ అంటే ab/2 ఇది కాదు log a ప్లస్ log b అంటే a ఇంటూ b 2 పవర్ 4 16 ఏబీకి సంబంధించి నాకు కనబడుతుంది రైట్ అసలు ఇక్కడ బికి సంబంధించి ఏది కనబడట్లేదు ఇక్కడ ఏ అండ్ బి అనేది రైట్ ఒక సమీకరణంలో భాగమై ఉంది ఇక్కడ బి కింద ఉంది ఇదైతే ఆన్సర్ కాదు ఇక్కడ ఏబి బై 2 ఉన్నది రైట్ కానీ ఇక్కడ a ప్లస్ 2b రావాలి a ప్లస్ 2b హోల్ స్క్వేర్ ఆర్ యూ ఆల్ విత్ మీ నాకేం కావాలి 16ab కావాలి 16ab కావాలి కాబట్టి చూస్తూనే ఉంటే ఎప్పుడైతే మీకు చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కొని ఆ ఆన్సర్ ఎక్కడుందో టిక్ మార్క్ పెడతారు కానీ సాల్వ్ చేసేటప్పుడు ఆన్సర్ మీదుగా చూసుకుంటూ వెళ్తే మీకు ప్రతి క్వశ్చన్కి 30-35 సెకండ్లు చాలా సేవ్ అవుతుంది ఇటువంటి టెక్నిక్స్ మీరు నేర్చుకోవాలి సార్ నేర్చుకోకపోతే అదే తప్పు మళ్ళీ చేస్తూనే ఉంటారు ఎందుకంటే దీని తర్వాత వచ్చే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అది బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కావచ్చు బ్యాంకులో ఐబిపిఎస్ ప్రిలిమ్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు ఎస్బీఐ ప్రిలిమ్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చన్స్ కూడా తెలుగులో ఉంటాయి దాని తర్వాత వచ్చే ఐసెట్ ఎగ్జామ్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు తెలంగాణ ఎస్ఐ ఇంకో 1 మంత్ ఏప్రిల్ 1st or 2nd వీక్కి ఎగ్జామ్స్ ఉంటాయి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు వచ్చి ఉండాలి మీకు కనుక ఇలా చేయడం చేయకపోతే మీరు ఈ 30% డిస్కౌంట్కి సంబంధించి మీరు తీసుకోవచ్చు అది మీకు ట్రెమెండస్గా యూజ్ అవుతుంది ఎందుకంటే ఎవరైతే టీచర్ క్లాస్ తీసుకుంటున్నాడో లైవ్ క్లాసులన్నీ అదే టీచర్ తీసుకుంటున్నాడు x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 18 18కి కారణాంకాలు ఎంత 18ని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాసుకుంటే 3 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 1 3 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 1 దీనికి కారణాంకాలు ఏంటంటే సార్ 3 పవర్ 0 3 పవర్ 1 3 పవర్ 2 రైట్ 3 పవర్ 0 3 పవర్ 1 3 పవర్ 2 2 పవర్ 0 2 పవర్ 1 మొత్తం ఎన్ని కారణాంకాలు ఉన్నాయి 6 కారణాంకాలు ఉన్నాయి 6 కారణాంకాలు ఉన్నాయి అంటే x బదులు కారణాంకాలు ఏంటంటే సార్ 1 2 3 6 9 18 6 9 18 సబ్సెట్కి ఫార్ములా ఏంటి సార్ ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి దానికి 2 పవర్ n 2 పవర్ 6 ఏమవుతుంది 64 2 పవర్ 6 ఏమవుతుంది 64 సార్ నాకు ఈ 2 పవర్ n ఫార్ములా నేను గుర్తుపెట్టుకోలేను సార్ నేను 2 పవర్ n ఫార్ములా గుర్తుపెట్టుకోలేను సార్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు 2 ఎలిమెంట్స్ తీసుకోండి
1, 2 తీసుకోండి. సబ్సెట్ ఏంటి? అసలు ఏ ఎలిమెంటు ఉండకపోవచ్చు, ఏ ఎలిమెంటు ఉండకపోవచ్చు, ఒక్క ఎలిమెంటే ఉండొచ్చు. అది 1 కావచ్చు, 2 కావచ్చు, 2 ఎలిమెంట్స్ ఉండొచ్చు. 0, 1, 2, 0, 1, 2. 2 తీసుకుంటే ఎంత వచ్చింది? 2 స్క్వేర్. 3 తీసుకుంటే ఎంత వస్తుంది? 2 క్యూబ్. 6 తీసుకుంటే ఎంత వస్తుంది? 2 పవర్ 6. డైరెక్ట్గా ఇట్లాంటి సింగిల్ లైనర్ క్వశ్చన్లను మీరు వదిలిపెట్టే ఛాన్సే ఉండకూడదు సార్. 18కి కారణాంకాలు ఏంటి? 3 పవర్ 0, 3 పవర్ 1, 3 పవర్ 2. 2 పవర్ 1కి కారణాంకాలు ఏంటి? 2 పవర్ 0, 2 పవర్ 1. 3 2 6. 6 వాల్యూలు ఎక్స్ తీసుకుంటుంది. అంటే ఈ సెట్ లోపట 6 వాల్యూలు ఉంటాయి. 2 వాల్యూలు తీసుకుంటే 2 స్క్వేర్, 6 వాల్యూలు తీసుకుంటే 2 పవర్ 6. 2 పవర్ 6 ఎంత? 64. సింగిల్ లైనర్ క్వశ్చన్లు. మ్యాచ్ ద ఫాలోయింగ్ తర్వాత చేయండి. రైట్ నవ్ ఇక్కడ చూడండి సార్, ఒక నంబర్ ఉందట, అది -x² + x - 1 తోటి డివైడ్ చేస్తే ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది? x - 2 సార్లు డివైడ్ అవుతుంది. అండ్ శేషం ఎంత వస్తుంది? +3 అవుతుంది. శేషం ఎంత వస్తుంది? +3 అవుతుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ పెట్టడం ఎట్లా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, +2, +2 +3. ఆన్సర్ ఎంత రావాలి? +5 రావాలి. ఆన్సర్ ఎంత రావాలి? +5 రావాలి. కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ లేదు, ఇది అయ్యే ఛాన్స్ లేదు, ఇది అయ్యే ఛాన్స్ లేదు. దయచేసి మొత్తం డివైడ్ చేయకండి సార్, మొత్తం డివైడ్ చేయకండి. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మైనస్ సేమ్ ఉంది, మైనస్ సేమ్ ఉంది. x² కోఎఫిషియంట్ చూడండి, x² -x² ఇంటూ -2. ఇది ఎంత సార్? 2x². ఇది x ఇంటూ x ప్లస్ x². ఇది ఎంత సార్? +3x². ఆన్సర్ మనకు x² ముందు ఎంత ఉండాలి? 3 ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఎంత? +3. ఆన్సర్ ఎంత? +3. ఆర్ యూ ఆల్ విత్ మీ? క్వశ్చన్ చూడంగానే నాకు ఆన్సర్ వచ్చింది. కాన్స్టెంట్ తీసుకున్నాను. కాన్స్టెంట్ తీసుకుంటే నాకు ఆన్సర్ ఎంత వచ్చిందో చూడండి సార్. -1 ఇంటూ -2 2. 2 + 3 ఎంత? 5. ఆన్సర్లో +5 ఉండాలి. -5 తప్పు. కాబట్టి 3x² - 3x². ఈ రెండిటి మధ్యలో ప్లస్ మైనస్ ఉన్నది. ఓన్లీ x² కోఎఫిషియంటే చూడండి. -x² ఇంటూ -2 +2x² +x² +3x². ఇది కూడా నాకు తెలిసి, కానీ మీరు ఇలా సాల్వ్ చేయడం నేర్చుకోవాలి సార్. 10 నుంచి 20 సెకండ్లలో కోఎఫిషియంట్లు కంపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది.